హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సేమ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి రాజేంద్ర ప్రసాద్ని కోమాలోంచి బయటపడేలా చేసి నిజం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ భరత్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక రాజేంద్ర ప్రసాద్ని ఇంటికి అయితే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక అన్నీ తానే చూసుకుంటూ ఉంటుంది అవని. అయితే అవని జ్యూస్ ఇవ్వడంతో ఆ జ్యూస్లో విషయాన్ని కలిపి తన మావయ్యకిచ్చి చంపేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి. కానీ పల్లవి ప్లాన్ వర్కౌట్ కాకుండా ఆ జ్యూసు మధ్యలో వచ్చి విసిరేస్తుంది అవని. అయితే పాప చేతిలో జ్యూసు కింద పడేయడంతో ఏమైంది, ఏం జరిగింది, నేను విషయం కలిపిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఒక పక్క పల్లవి కంగారు పడుతుంది. ఏమైంది వదిన, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే ఇక తను జ్యూస్ తీసుకొస్తూ ఉండగా పైనుంచి ఏదో పడినట్టుగా అనిపించింది. అందుకని నేను ఆ జ్యూస్ని కింద విసిరేశాను అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా అవని, అయినా నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి కదా, దాన్ని చేసుకిస్తే దానికేం తెలుస్తుంది, అంటే నా కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నావా? అయ్యో అదేమీ లేదమ్మమ్మగారు, నేను చూసి గబగబా వచ్చానంతే, అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి చెప్తూ ఉండగానే, అయినా నువ్వు చూసుకోలేకపోతే నా భర్తని నేను చూసుకుంటాను, అంతేకాని ఇలాంటివి చేసి నా భర్తని మరింత ఇక కోమాలోంచి బయటికి రాకుండా చేస్తే నేను బ్రతకలేను అని చెప్పి అవనిని మళ్ళీ తలో మాట అంటూ ఉంటారు. అవని కావాలని ఇప్పుడు తప్పు చేయదు, తప్పు జరగకుండా చూసుకుంటుందే కానీ తను మాత్రం ఎవ్వరి విషయంలో తప్పు చేయదు. ఈ విషయాలు మీకు ఎప్పుడు అర్థమవుతాయో ఏంటో నాకైతే తెలియడం లేదు. ఎప్పుడు చూసినా అవని మీద నిందలు వేస్తూనే ఉంటారు. అందరి కోసం ఇంట్లో కష్టపడుతూ ఉంటుంది, అందరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అయినా సరే అవనిని ఎందుకు అర్థం చేసుకోరో నాకు తెలియడం లేదు. కానీ నాన్న విషయంలో అవని మాత్రమే ఇక జాగ్రత్తగా చూసుకోగలదు అని చెప్పేస్తాడు అక్షయ్. అయితే అవునరా, నీ భార్య మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇంకెవరు చూసుకోరు, వాడు నాకు కొడుకు, పార్వతికి భర్త, ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ కూడా తండ్రి మామగారు అవుతాడు. అలాంటప్పుడు వాడిని ఎవరైనా చూసుకుంటాం. లేదు, నాన్న కోలుకునేంత వరకు అవని మాత్రమే చూసుకుంటుంది, అవని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ విషయంలో ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి లేదని అనేసరికి ఈలోగా కమల్ కూడా అదే విషయం చెప్తాడు. అవును, వదిన మాత్రమే చూసుకోగలదు, వదిన మాత్రమే ఇక నాన్న విషయంలో జాగ్రత్తగా ఉంటుంది, అజాగ్రత్తగా ఉండడం వదినకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో ఎవ్వరు కూడా నాన్నని మీరు ఏమీ చేయడానికి లేదు, నాన్నని జాగ్రత్తగా వదిలే చూసుకుంటుంది అని చెప్పేసి అనేసరికి అందరికీ ఈవిడి గారి మాయ పట్టింది. అందుకే అందరూ కూడా ఈవిడి గారికే భజన చేస్తున్నారని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి. అయితే ఇదిలా జరుగుతూ ఉండగానే భరత్ ఎంక్వైరీలు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ అనుకున్న ప్లాను రివర్స్ అవడంతో మరోసారి ప్రయత్నించాలి, ఎట్టి పరిస్థితిలోని ఆ ముసలోని మాత్రం బ్రతికినివ్వకూడదు అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. భరత్ కూడా తను అనుకున్నట్టుగానే ప్రతి కోణంలోనూ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఈలోగా భరత్కి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన విషయం అక్షయ్ చెప్తాడు. ఏ సిచ్యువేషన్లోనైనా ఆయనకు కోమాలోంచి బయటపడే అవకాశం ఉంటుంది, కొన్ని మైండ్లో ఉండిపోతాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ తన కళ్ళ ముందు కనిపించినప్పుడు తను కోమాలోంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలు భరత్కి గుర్తుకొస్తాయి. సేమ్ సిచ్యువేషన్ని ఒక ఇద్దరు క్రియేటర్స్ను పెట్టి ఇక సేమ్ వీడియో అయితే తీయిస్తాడు భరత్. అయితే వెనుక నుంచి ఒక లేడీ, ముందు ఒక పెద్ద వయసు అతన్ని పెట్టి తోసేస్తున్నట్టుగా వీడియోని క్రియేట్ చేస్తాడు. అలా క్రియేట్ చేయించిన వీడియోని తీసుకొని అక్షయ్ ఇంటికి వస్తాడు. అక్షయ్, నేను ఒక పని చేయాలి అనుకుంటున్నాను, మీ నాన్నగారు ఈ సిచ్యువేషన్ చూస్తే తప్పకుండా కోమాలోంచి బయటపడతారని నా మనసుకు అనిపిస్తుంది. ఏంటో సిచ్యువేషన్, మీ నాన్నగారు చూసిన తర్వాత అన్నీ నేను మీకు వివరంగా చెప్తానని చెప్పేసరికి ఇతను ఏం చేయబోతున్నాడు, మళ్ళీ మావి గారికి ఏం చూపించబోతున్నాడు అంటే ఇతనికి అనుమానం వచ్చిందా అని చెప్పేసి పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగానే ఆ సిచ్యువేషన్ని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి, ఈ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇందులో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా తెలుస్తుందని నాకు అర్థమవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక్కసారి ఇలా చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ సిచ్యువేషన్లో అక్కడ మీరున్నారు,
అక్కడ వెనుక ఎవరున్నారన్నది మాకు తెలియదు. మీరు కోమాలోంచి బయటకు వస్తేనే మాకు అన్ని విషయాలు తెలుస్తాయి అనేసరికి పల్లవికి ఊహించని షాక్ ఎదురవుతుంది. పల్లవికి డౌట్ వస్తుంది. అంటే వీళ్లకు ఖచ్చితంగా ఇక మావయ్య గారిని వెనుక నుంచి ఎవరో తోశారన్న విషయం తెలిసిపోయింది. అది ఎవరన్నది తెలియలేదు, కానీ ఆ విషయం అయితే తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, హలో మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాటర్ తాగి వస్తాను. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి ఎవ్వరూ కాలు కదపడానికి లేదని భరత్ అంటూ ఉంటాడు. అక్కడే చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది భరత్. అక్కడ ఉన్న పల్లవిని కూడా గమనిస్తూ ఉంటాడు. ఈలోగానే రాజేంద్ర ప్రసాద్కి సేమ్ సిచ్యువేషన్ వెనుక నుంచి పల్లవి తోసేయడం, అలాగే తన కళ్ళ ముందే ఇక తన కాళ్ళు పట్టుకోవడం, ఇదంతా కూడా చూస్తున్నట్టుగా తనకి మైండ్లోకి వస్తూ ఉంటుంది. సేమ్ అక్కడ వెనక నుంచి పల్లవి తోసేయడం, తను పడిపోవడం, ఈ సిచ్యువేషన్ని మాత్రమే అక్కడ భరత్కి తెలిసినంత వరకు క్రియేట్ చేసి ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్కి. ఆ వీడియోని చూపిస్తూ ఉండగానే ఇదంతా కూడా తన మైండ్లో మెదులుతూ ఉంటుంది. కానీ ఆ వీడియో చూపించి తీసేస్తాడు, కానీ ప్రయోజనం లేదని చెప్పి ఆ వీడియో మిగిలిన వాళ్ళకి చూపించబోతూ ఉంటాడు. ఇలా చూపించబోతూ ఉండగా ఒక్కసారి పల్లవి అంటూ కేక వేసి ఇక తన వైపు వేలు చూపిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. పల్లవికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి ఏంటి బాబాయ్ గారు, నాన్న పల్లవి వైపు వేలు చూపిస్తున్నారేంటి? పల్లవి ఏం చేసిందో చెప్పండి నాన్న. నన్ను నన్ను నాన్న చెప్పండి నాన్న, ఏమైంది చెప్పండి సార్. మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేసింది ఎవరు? అసలు అక్కడ ఏం జరిగింది చెప్పండి సార్ అంటూ ఉండగానే ఇక రాజేంద్ర ప్రసాద్ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. పల్లవి తనని బ్రతిమలాడడం, అలాగే పల్లవి అసలు అక్కడ ఏం సిచ్యువేషన్ క్రియేట్ చేసిందో, తను అక్కడి నుంచి కమల్ని పిలవడం, ఇదంతా కూడా గుర్తుకొస్తుంది. కమల్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఈలోగా నాన్న చెప్పండి నాన్న, నీ భార్య దుర్మార్గురాలరా. నీ భార్య కారణంగానే ఈరోజు నేను అంటే మీరు ఏంటి నాన్న, ఏం చెప్పబోతున్నారు? పల్లవి ఏం చేసింది నాన్న అని చెప్పి అంటూ ఉండగానే పల్లవికి ముచ్చరి చెమట్లో పోసేస్తూ ఉంటే, పల్లవియే నన్ను పైనుంచి తోసేసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారి అందరూ ఇక షాక్ అయిపోతారు. అందరికీ కూడా పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పేది? అవును ఇన్స్పెక్టర్ గారు, పల్లవి దుర్మార్గురాలు. నా ఇంట్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్కి ఇక తనే కారణం. నా ఇంట్లో ఇక నా ఆస్తిని కొట్టేసి, నా కుటుంబాన్ని విడదీసి, నా వాళ్ళందరినీ దూరం చేసి, ఆస్తిని తండ్రి కూతురు అనుభవించాలని చెప్పేసి మా కుటుంబంలో చిచ్చులు పెట్టి మా కుటుంబాన్నే లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఇదంతా నాకు తెలిసిపోయిందని నా కొడుకు కమల్తో చెప్తే వాడే తనని చంపేస్తాడని చెప్పి నేను వాడికి చెప్దామని ప్రయత్నించే సమయంలోనే నన్ను మేడ మీద నుంచి తోసేసింది అని చెప్పి నిజం చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నిజం తెలుసుకున్న భరత్ వెంటనే అరెస్టు చేయడానికి సిద్ధపడతాడు. కమల్ అయితే అప్పటికే పల్లవిని చంపేస్తానంటూ ఉండగానే, లేదు సార్, ఇలాంటి వాళ్ళను ఒక్కసారే చంపేయకూడదు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు అంటూ పల్లవిని ఇన్స్పెక్టర్ భరత్ అరెస్టు చేస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.